ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో కెరీర్కి సంబంధించినటువంటి విషయాల్ని స్టడీ చేసేటప్పుడు దశాంశని స్టడీ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సాధారణంగా జ్యోతిషంలో వృత్తిపరమైనటువంటి ఫలితాలని విశ్లేషణ చేసేటప్పుడు, అంటే ఎటువంటి వృత్తిలో ఉంటారు, వృత్తిలో ఎటువంటి ఎదుగుదల ఉంటుంది, సక్సెస్ని ఎంతవరకు చూస్తారు, ఏ వృత్తిలో ఉంటారు, ఒక పీరియడ్లో వృత్తిలో ఒడిదుడుకులు ఉంటాయా, లేకపోతే సక్సెస్ ఉంటుందా, ఇలాంటి విషయాలను స్టడీ చేసేటప్పుడు D1 చార్ట్తో పాటు D10 చార్ట్ అంటే దశాంశ చార్ట్ని, అందులో ఉన్నటువంటి గ్రహాల ప్లేస్మెంట్ని స్టడీ చేస్తూ ఉంటాము. అయితే చాలామంది చేసేటువంటి పొరపాటు, బహుశా ఎవరు కూడా ఈ పదం కూడా విని ఉండరు. ఏదో కొంతమంది ఏమన్నా వ్యూవర్స్ చూసే వాళ్ళకి ఈ పదం తెలుసేమో. అది కారకాంశ లగ్నము లేదా కారకాంశ అని కూడా అనొచ్చు. కారకాంశ నుంచి లేదా కారకాంశ లగ్నం నుంచి వృత్తిపరమైన ఫలితాలని చాలా స్పష్టంగా తెలియచేస్తుంది చార్ట్. దశాంశ నుంచి ఎలా అయితే మనం అనాలిసిస్ చేస్తామో, కారకాంశ నుంచి కూడా ఫలితాలని మనం చూడాలి. ఈ విషయం చెప్పడానికి ఈ వీడియోలో నేను వాటిని గురించినటువంటి కొన్ని వివరణలు నేను ఇస్తున్నాను. మొట్టమొదట దశాంశ చార్ట్ అంటే ఏంటి? ఇది ఒక డివిజనల్ చార్ట్. నవాంశ ఒక డివిజనల్ చార్టు, అంశ చక్రము, అలాగే దశాంశ ఒక డివిజనల్ చార్ట్. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? నవాంశ క్యాలిక్యులేట్ చేసే పద్ధతి వేరు, దశాంశ క్యాలిక్యులేట్ చేసేటువంటి పద్ధతి వేరు. దశాంశ వృత్తిని తెలియచేసేటువంటి అంశచక్రం ప్రధానంగా. ఇక 12 రాసుల్లో ఆడ్ సైన్స్ అంటాం, అంటే బేసి సంఖ్య ఉన్నటువంటి రాసులు 1, 3, 5, 7, 9, 11. ఈ రాసులు 1 అంటే మేషము, 3 అంటే మిథునము, 5 అంటే సింహము, 7 అంటే తుల, 9 ధనస్సు, 11 కుంభము. ఇవి బేసి సంఖ్య రాసులు. అలాగే ఈవెన్ సైన్స్ సరి సంఖ్య రాసులు 2, 4, 6, 8, 10, 12. దీన్ని బట్టి దశాంశ నిర్ణయం అనేది జరుగుతుంది. ప్రతి రాశిని కూడా 10 భాగాలు చేయాలి. ఒక్కొక్క రాశి 30 degrees. 10 భాగాలు చేస్తే ఒక్కొక్క డివిజన్ 3 degrees అవుతుంది. ఒక గ్రహం ఒక రాశిలో ఎన్నో భాగంలో ఉందో చూసుకోవాలి. ఆ రాశి కనుక బేసి సంఖ్య రాశి అయితే ఆ రాశి నుంచి కౌంట్ చేయాలి అన్ని రాశులు. అదే సరి సంఖ్య రాశి కనుక అయినట్టయితే ఆ రాశి నుంచి 9వ రాశికి వెళ్ళి అక్కడి నుంచి ఎన్నో డివిజన్లో ఈ ప్లానెట్ ఉందో అన్ని డివిజన్స్ కౌంట్ చేయాలి. ఇది పద్ధతి. ఉదాహరణకి మేషరాశిలో 10 degreesలో ఒక ప్లానెట్ ఉంది. దశాంశలో ఎలా దాన్ని వెయ్యాలి అని చూసినట్టయితే, మేషరాశి బేసి సంఖ్య రాశి, 10 degrees అంటే 3 + 3 + 3 9 భాగాలు. 9 degrees 3 భాగాలు అయిపోయి 4వ భాగంలో ఉంది. అంటే మేషం నుంచి 4వ భాగం కర్కాటకం, 4వ రాశి, అందులో వేయాలి D10లో ఆ ప్లానెట్ని. ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఎనీవే, ఇప్పుడు కంప్యూటర్ సాఫ్ట్వేర్ అనేది ఉంది కాబట్టి మనం అందులో డీటెయిల్స్ ఇస్తే దశాంశ చార్ట్స్ అవన్నీ కూడా ఇచ్చేస్తాయి. బట్ క్యాలిక్యులేషన్ చేసే పద్ధతి ఇది అనేది తెలియజేస్తున్నాను క్లుప్తంగా. ఇక కారకాంశ అంటే ఏంటి? ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి ఒక హౌస్ అనాలిసిస్ చేసేటప్పుడు. కారకాంశ నుంచి కేవలం వృత్తే కాదు, వివాహానికి సంబంధించినవి ఇంకా ఎన్నో విషయాలు మనం తెలియచేసుకోవచ్చు కారకాంశ లగ్నం నుంచి. కారకాంశ లగ్నం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? ఇది క్యాలిక్యులేట్ చేయడానికి గ్రహాల యొక్క డిగ్రీలను ఎన్ని ట్రావెల్ అయ్యాయని తెలుసుకోవడం అవసరం. అందుకని ఏ ఆస్ట్రాలజీ సాఫ్ట్వేర్లో అయినా ఒక చార్ట్ వేస్తే ప్రతి గ్రహము ఆ రాశిలో ఎన్ని డిగ్రీల్లో ఉందో చూపిస్తుంది. ఆ డిగ్రీలన్నీ ఒక చోట రాసుకోండి. అన్నిటికంటే ఎక్కువ డిగ్రీలు ఉన్న ప్లానెట్ ఆత్మకారక గ్రహం. ఈ ఆత్మకారక గ్రహము నవాంశలో ఏ రాశిలో ఉంది చూసుకోండి. ఆ రాశిని D1 రాశిలో D1 చార్ట్లో కారకాంశగా వేసుకోవాలి. ఉదాహరణకి ఒక జాతకానికి ఆత్మకారక గ్రహము శని అయ్యాడు ఫర్ ఎగ్జాంపుల్. ఈ శని కుంభరాశిలో ఉన్నాడు D1 చార్ట్లో. అయితే
ఆ డిగ్రీని బట్టి డీచెంట్ చార్ట్లో వృషభంలో ఉన్నాడు అనుకుందాం. ఇదే శని. అతని యొక్క D1 లగ్నం వచ్చేసి కర్కాటక లగ్నం అయి ఉండొచ్చు. కర్కాటక లగ్నము, శని కుంభంలో ఉన్నాడు. నవాంశలో ఇదే శని వృషభంలో ఉన్నాడు. ఇప్పుడు D1 చార్ట్ యొక్క లగ్నము కర్కాటకము, నవాంశలో ఆత్మకారకమైన గ్రహం ఉన్న రాశి వృషభం. సో D1 చార్ట్లో అంటే రాశి చార్ట్లో వృషభం అనేది కారకాంశ లగ్నం అవుతుంది. ఇంత సింపుల్. ఇప్పుడు కారకాంశ లగ్నం నోట్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి ప్లానెట్స్ ఏ స్థానాల్లో ఉన్నాయి అనే దాన్ని బట్టి మనం ఫలితాలని నిర్దేశం చేయవచ్చు. అంటే దశాంశం నుంచి వృత్తిపరమైనటువంటి ఫలితాలను చూడాలి, కారకాంశ నుంచి కూడా వృత్తిపరమైనటువంటి ఫలితాలని చూడాలి. అయితే మరి ఏది తెలియచేస్తుంది అంటే, ఉదాహరణకి ఒక మహాదశ నడుస్తోంది వింశోత్తరిలో. ఇందాక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే శని ఆత్మకారకుడు, కారకాంశ లగ్నము వృషభమైంది. అయితే అతనికి బుధ మహాదశతో లైఫ్ స్టార్ట్ అయింది. అంటే శని మహాదశ రాదు. ఇక బుధ తర్వాత కేతు, శుక్ర ఇవి నడుస్తూ ఉంటాయి. ఇవి కనుక దశాంశంలో మంచి యోగవంతమైన ఫలితం వచ్చినప్పుడు, ఉదాహరణకు శుక్రుడు చాలా బలంగా ఉన్నాడు దశాంశంలో, అప్పుడు శుక్ర మహాదశలో వృత్తిపరమైనట్టు చాలా బలమైన ఫలితాలు అందుకుంటాడు. అలా కాకుండా శని చాలా అద్భుతమైనటువంటి పొజిషన్లో ఉన్నాడు దశాంశలో, కానీ శని మహాదశ రాదు. సో ఆ బలమైన ఫలితాలను అతను అందుకునే అవకాశం లేదు వృత్తిపరంగా. కానీ కారకాంశ లగ్నం నుంచి D1 చార్ట్లో ఏ గ్రహం అయితే బలంగా ఉందో ఆ గ్రహం యొక్క మహాదశలో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే జైమిని రాశి దశ కూడా బలమైనటువంటి రాజయోగం ఉన్నటువంటి రాశి దశ నడుస్తూ ఉంటే తప్పకుండా ఆ ఫలితాలను అందుకుంటాడు జాతకుడు. మనకి పరాశరుడు అందించినటువంటి దశల్లో వింశోత్తరి దశ చాలా పాపులరు. అలాగే యోగిని దశ, ఇలా చాలా దశ సిస్టమ్స్ అందించాడు. అలాగే జైమిని సిస్టంలో కూడా చరదశ, స్థిర దశ, మండూక దశ, ఇలా చాలా దశలు ఉన్నాయి. అందులో మండూక దశ అనేది కెరీర్ని సూచించే దశ. కాబట్టి కారకాంశలో ఉన్నటువంటి గ్రహం బలంగా ఉన్న ఆ రాశి యొక్క మండూక దశ నడుస్తున్నప్పుడు, కారకాంశ నుంచి 5th హౌస్లో బలమైన ప్లానెట్స్ ఉంటే, ఆ 5th హౌస్ యొక్క రాశి దశ మండూక దశలో నడుస్తున్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అందుకుంటాడు జాతకుడు. అలాగే ఘటిక లగ్నం గురించి కూడా చెప్పడం జరిగింది. ఘటిక లగ్నం అనేది కెరీర్ని సూచించేటువంటి లగ్నము. కారకాంశ లగ్నానికి ఘటిక లగ్నానికి ఉన్న సంబంధం నుంచి కూడా జైమిని రాశి దశలు నడుస్తున్నప్పుడు లేదా అందులో ఉన్నటువంటి గ్రహ దశలు నడుస్తున్నప్పుడు చాలా మంచి ఫలితాలు అందుకుంటాడు వృత్తి విషయంలో ఆ జాతకుడు. కాబట్టి కేవలం దశాంశాన్ని అనలైజ్ చేయడంతో ఆగకుండా కారకాంశ లగ్నం కూడా పరిగణనలోకి తీసుకుని, కారకాంశం నుంచి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏదైనా ఒక మంచి గ్రహం యోగవంతమైన పొజిషన్లో ఉందా, కారకాంశం నుంచి ఆ గ్రహం యొక్క వింశోత్తర దశ నడుస్తుందా, అలాగే కారకాంశం నుంచి ఒక స్థానంలో మంచి రాజయోగ ప్లేస్మెంట్లో గ్రహాలు ఉన్నాయి, ఆ రాశి యొక్క రాశి దశ ఏమన్నా నడుస్తుందా జైమిని సిస్టంలో. ఇవి కనుక చూసినట్టయితే మనకు ఖచ్చితమైన ఫలితాలను అందిస్తాయి ఇటువంటి ఈ అనాలిసిస్ కనుక చేసినట్టయితే. కాబట్టి కేవలం వింశోత్తరి సిస్టమ్కి పరిమితం అయిపోకుండా, దశాంశకు మాత్రమే పరిమితం అయిపోకుండా, కారకాంశ లగ్నం ఏంటి, జైమిని దశలేంటి అని కూడా చూసినట్టయితే మనకి పూర్తి విశ్లేషణ చేసినటువంటి ఆ ప్రక్రియ అనేది పూర్తవుతుంది. ఎప్పుడు కూడా చరకారకత్వాల నుంచి స్థిరకారకత్వాల నుంచి కూడా అనాలిసిస్ చేయాలి. అయితే ఈ రోజుల్లో లగ్నం అనే మాట వినపడట్లేదు. ఎంతసేపు రాశి ఫలాలు చంద్రుడి నుంచి అన్నీ చెప్పడం అనేది జరుగుతుంది టీవీల్లో, సోషల్ మీడియాలో థంబ్నెయిల్స్ పెట్టి. అయితే చాలామంది ఆస్ట్రాలజీ నేర్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు, ప్రాక్టీస్ ఉన్నటువంటి వారు ఉన్నారు. వారికి ఉపయోగపడుతుంది ఇలాంటి అంశాలు చెప్తే అనే ఉద్దేశంతో ఇవన్నీ నేను చెప్పడం జరుగుతుంది. ఎప్పుడూ కూడా చరకారకత్వాలు అంటే ఆత్మకారక ఎవరు, అమాత్యకారక ఎవరు ఇలా నోట్ చేసుకుని, కారకాంశ లగ్నం కూడా నోట్ చేసి, అక్కడి నుంచి ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఎంత బలంగా ఉన్నాయి అనేది కూడా అనాలిసిస్ చేసినప్పుడు మనకి
క్లారిటీ అనేది పెరుగుతుంది. అలాగే ఇందాక చెప్పినట్టుగా అన్నిటికంటే ఎక్కువ డిగ్రీలు ఉన్న గ్రహం ఆత్మకారక గ్రహము. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది సెకండ్ ర్యాంక్లో ఉండేది అమాత్యకారక గ్రహం. అమాత్యకారక గ్రహము ప్రధానంగా కెరీర్ని సూచించేటువంటి గ్రహం. అలాగే కారకాంశం నుంచి అమాత్యకారక గ్రహం ఎటువంటి ప్లేస్లో ఉంది, బలంగా ఉందా, స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఉందా, ఇవన్నీ చూసినప్పుడు ఆ దశ వచ్చినప్పుడు చాలా మంచి ఫలితాలు అనుకుంటాడు జాతకుడు. జ్యోతిషం అనేది ఋషులు అందించినటువంటి శాస్త్రము. ఏదో 4 థంబ్ రూల్స్ పెట్టేసి ఈ స్థానంలో ఈ గ్రహాలు ఉంటే యోగము, రాజయోగము, ధనయోగము, ఏల్ నైట్ శని వస్తే కష్టాలు, 3 శని చాలా రాజయోగము, ఇది జన్మరాశి నుంచి చంద్రుడి నుంచి, ఇలా ఒక 10 రూల్స్ పెట్టేసి దాన్ని దృష్టిలోనే అనాలిసిస్ చేయడం అనేది సరికాదు. పరాశర స్థిరకారకత్వాన్ని పరిగణలోకి తీసుకోవాలి, జైమిని చరకారకత్వాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్నప్పుడు మనకి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు గోచరిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఈ దశా సిస్టమ్, ఈ వింశోత్తర దశ నడుస్తున్నప్పుడు కెరియర్లో ఇటువంటి సంఘటన ఎందుకు జరిగింది అనేది మనకి అంతుపట్టదు. దానికి కారణం మీరు జైమిని సిస్టమ్ని అనాలిసిస్ చేస్తే తెలుస్తుంది. కారకాంశం నుంచి అనాలిసిస్ చేస్తే మీకు ఆన్సర్ దొరుకుతుంది. వివాహ విషయంలో కూడా ఇదే పొరపాటు అందరూ చేస్తున్నారు. జైమిని సిస్టమ్ని పట్టించుకోకపోవడం. కారకాంశ లగ్నం అనేది కెరియర్ని చాలా బలంగా సూచించేటువంటి లగ్నము. కారకాంశ లగ్నంలో ఉన్నటువంటి గ్రహము, కారకాంశం నుంచి 5th హౌస్లో ఉన్న గ్రహము, కారకాంశం నుంచి 9th హౌస్లో ఉన్న గ్రహము, కారకాంశం నుంచి 10th హౌస్లో ఉన్న గ్రహము, కారకాంశం నుంచి 11th హౌస్లో ఉన్న గ్రహము, కారకాంశం నుంచి 2nd హౌస్లో ఉన్నటువంటి గ్రహము, ఆ రాశులు అంటే కారకాంశం నుంచి 1, 5, 9, 10, 11 సెకండ్ హౌస్ కదా, 1, 2, 5, 9, 10, 11 ఆ హౌసెస్లో ఉన్న ప్లానెట్స్, ఆ హౌసెస్ ఈ రెండూ కూడా కెరియర్లో వచ్చేటువంటి సక్సెస్ని కావచ్చు, ప్రాబ్లమ్స్ని కావచ్చు సూచిస్తాయి. ఎందుకంటే జైమిని సిస్టంలో రాశి దశలు ఉంటాయి. ఇది చాలామందికి పరిచయం లేదు. జైమిని అనగానే చాలామంది కొంత కంగారు పడుతూ ఉంటారు. జ్యోతిష్యులు కూడా జైమినిలో చెప్పడం అనేది చేయడం లేదు. సౌత్ ఇండియాలో అట్లీస్ట్ మన తెలుగు వాళ్ళైతే ఎవరో కొద్దిమంది ఉండుండొచ్చు. నార్త్ ఇండియాలో ఇంకా యూజ్ చేసి ప్రెడిక్షన్స్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే, ఎవరైనా కెరియర్లో ఒక్కొక్కసారి క్రైసిస్ వస్తూ ఉంటుంది. జాబ్ పోవడము, లేదా బిజినెస్లో తీవ్రమైన లాస్ రావడము. అలాంటప్పుడు కేవలం వింశోత్తర దశని పట్టుకుని ఇందులో నాకు ఈ శని మహాదశ నడుస్తోంది, శని నాకు యోగకారకుడు అయినా ఎందుకు ఇలా అయ్యింది అని అక్కడే రీసెర్చ్ చేస్తూ అంతుపట్టకుండా ఆన్సరు టెన్షన్ పడే కంటే ఒక్కసారి కారకాంశ లగ్నం ఏంటనేది క్యాల్కులేట్ చేసుకుని అక్కడి నుంచి ఈ ప్లానెట్స్ ఏ స్థానాల్లో ఉన్నాయి, ఏ రాశి దశ నడుస్తోంది అని కనుక అనలైజ్ చేసినట్టయితే కరెక్ట్గా టాలీ అవుతాయి. ప్రాబ్లం ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది మనకి ఆ దశ అనేది సూచిస్తుంది. ఒక నెగిటివ్ దశ లేదా అంతర్దశ స్టార్ట్ అయినప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అవుతాయి. ఆ నెగిటివ్ అంతర్దశ లేదా దశ ఎండ్ అయినప్పుడు ఆ ప్రాబ్లం ఎండ్ అయిపోతుంది. ఇటువంటి క్లారిటీ వస్తుంది. దానికి కావాల్సింది ఏంటంటే విశాలమైనటువంటి దృక్పథము. కేవలం స్థిరకారకత్వాలే జ్యోతిష్యం అనుకోకుండా, ఇంకా దారుణంగా రాశి ఫలితాలే జ్యోతిష్యం అనుకోకుండా, కొంచెం విస్తృతంగా మనకు ఆలోచన పరిధిని పెంచుకొని పరాశర స్థిరకారకత్వాలు, జైమిని చరకారకత్వాలు, జైమిని రాశి దశలు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే తప్పకుండా మనకి చాలా క్లియర్గా ఫలితాలు అనేవి తెలుస్తాయి. అట్లీస్ట్ మనకి ఈ సంఘటన ఎందుకు జరిగింది అనే దానికి ఆన్సర్ అనేది మనకి దొరుకుతుంది. గెస్ వర్క్ అనేది ఉండదు. చాలామంది ఇటువంటి పరిశీలన చేయకపోవడం వల్లనే గెస్ వర్క్తో వాళ్ళు అనాలిసిస్ ముగిస్తూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరం. మనకి తృప్తి ఉండదు. ఏదోటి సరిపెట్టుకుని లేదులేండి ఇక్కడ రాహు చూస్తున్నాడు కాబట్టి ఇలా అయ్యి ఉంటుంది, షష్టాష్టకాలు కాబట్టి ఇలా అయ్యి ఉంటుంది అనేది సరిపెట్టేసుకోవడం. మనకి అసంతృప్తిగా ఉంటుంది. ఇది ఎందుకు మనకి ఆన్సర్ దొరకలేదు అని. దీని ఆన్సర్ తప్పకుండా జైమినిలో దొరుకుతుంది. ఇంకా చాలా సిస్టమ్స్లో మనం అనలైజ్ చేయట్లేదు. యోగిని సిస్టమ్ని అనలైజ్ చేయాలి. యోగిని దశ ఏం నడుస్తుంది, దీని ప్రకారం కూడా రిజల్ట్స్ని చూడాలి. ఎన్నో కోణాల్లో చూస్తే తప్ప ఒక ఫలితాన్ని మనం చెప్పలేము. మరి అటువంటిది ఇన్ని విషయాలు ఉన్నాయనే కూడా ఎవరు చెప్పకపోతే యాస్ట్రాలజీ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి అది చాలా కష్టమైనటువంటి ఒక ప్రక్రియ అవుతుంది. ఎంతోమంది నేర్చుకుంటున్నారు యాస్ట్రాలజీ.
యూట్యూబ్ చూసి కావచ్చు, ఇంటర్నెట్లో గూగుల్లో సెర్చ్ ఇచ్చి కావచ్చు, బుక్స్ కొనుక్కుని ఆన్లైన్లో బుక్స్ డౌన్లోడ్ చేసుకుని చదువుతున్నారు. అయితే ఈ కోణంలో కూడా కొద్దిగా రీసెర్చ్ చేయండి, ఎవరికి వాళ్ళు అధ్యయనం చేయండి, వాళ్ళకే చాలా అవగాహన వస్తుంది. అట్లీస్ట్ నా వీడియోలు చూస్తున్న వాళ్ళకి రాశి ఫలాలే జ్యోతిష్యం కాదు అనేటువంటి బేసిక్ పాయింట్ కనుక అర్థమైతే అది నాకు తృప్తినిస్తుంది, చాలామందికి ఉపయోగపడేటువంటి అంశము. చిన్న విషయాన్ని ఎక్కువగా ప్రచారం చేసేసి వేరే విషయం ఉంది అనే అవగాహన కూడా లేకుండా చాలా విషయాన్ని మరుగున పెట్టేసి లేదా దాన్ని విస్మరించేసి జ్యోతిష్యం పేరుతో మీ ప్రాబ్లమ్స్కి మేము సొల్యూషన్స్ ఇస్తాము అని ధైర్యంగా ఓపెన్గా చెప్తూ వాళ్ళకు తోచినటువంటి పరిహారాలు ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్? సమస్యను అనలైజ్ చేసేటప్పుడు, డయాగ్నోసిస్ చేసేటప్పుడు అన్ని కోణాల్లో చేయాలి. అలాగే కారకాంశ కూడా. క్లుప్తంగా చెప్పాలంటే ఒక్కొక్క గ్రహము కారకాంశ నుంచి కొన్ని పొజిషన్లో ఒక్కొక్క వృత్తిని తెలియజేస్తుంది. అది నేను కొంత క్లుప్తంగా తెలియజేస్తాను. రవి కారకాంశలో ఉన్న, కారకాంశ నుంచి 5th హౌస్లో ఉన్న గవర్నమెంట్ జాబ్కి మంచిది, పవర్ అండ్ అథారిటీకి మంచిది. కారకాంశ లగ్నం నుంచి 5th హౌస్లో 9th హౌస్లో రవి ఉండడం అనేది గవర్నమెంట్ జాబ్లో రాణించడానికి, పవర్ అండ్ అథారిటీకి, పాలిటిక్స్లో రాణించడానికి, పొలిటీషియన్స్తో పరిచయాలకి చాలా మంచి పొజిషన్ ఇది. అలాగే చంద్రుడి విషయానికి వచ్చినట్టయితే చంద్రుడు కూడా చాలా వృత్తుల్ని సూచిస్తాడు. సముద్రయానము, సముద్రం మీద ప్రయాణం చేసి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయడము, ఇటువంటి వృత్తుల్ని సూచించే గ్రహం చంద్రుడు. అలాగే మూలికల్ని సూచిస్తాడు చంద్రుడు, ఔషధుల్ని సూచిస్తాడు చంద్రుడు. కాబట్టి కెమిస్ట్, డ్రగ్గిస్ట్, మెడికల్ ప్రాక్టీషనర్ ఇవన్నీ కూడా చంద్రుడు సూచిస్తాడు. కారకాంశం నుంచి కనుక 5th హౌస్, 10th హౌస్ ఇలాంటి హౌసెస్లో చంద్రుడు ఉన్నట్టయితే మెడికల్ రిలేటెడ్ ప్రొఫెషన్లో ఉంటారు. అలాగే 4th హౌస్లో చంద్రుడు బలంగా ఉన్నా కానీ వ్యవసాయము, వ్యవసాయోత్పత్తులు ఇటువంటి వాటికి మంచిది. ఈ విధంగా కారకాంశ లగ్నం మనకి క్లారిటీ ఇస్తుంది. బుధుడు, ఉదాహరణకి కుజుడు తీసుకున్నాము, ఒక డాక్టర్గా, సర్జన్గా రాణించడానికి కుజుడు చాలా బాగా సహాయపడతాడు. కారకాంశ నుంచి 5th హౌస్లో కుజుడు, 10th హౌస్లో కుజుడు. అలాగే అమాత్యకారకుడితో కుజుడు కలిసి ఈ హౌసెస్లో ఉన్న, కుజుడే అమాత్యకారకుడే ఈ హౌస్లో ఉన్న డాక్టర్గా, సర్జన్గా పేరు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంజనీర్గా రాణించవచ్చు. శని యొక్క కలయిక అనుకున్నట్టయితే రియల్ ఎస్టేట్లో రాణించవచ్చు. ఇలా ఎన్నో క్లూస్ ఇస్తుంది కారకాంశం మనకి. బుధుడు విషయం తీసుకున్నామంటే బుధుడు లాజికల్ థింకింగ్కి, కమ్యూనికేషన్స్కి, మీడియాకి, ఇలా చాలా ఇప్పుడున్నటువంటి ఆధునిక యుగంలో చాలా ప్రొఫెషన్స్ని తెలియజేసేటువంటి ప్లానెట్. మీడియా పర్సన్గా వెలుగొందడానికి, రైటర్గా, పబ్లిషర్గా, పబ్లిషింగ్ కంపెనీ నడిపేవారుగా, టీవీ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, జర్నలిజం కావచ్చు, ఇటువంటి వాటిలో రాణించడానికి సహాయపడతాడు బుధుడు. ఇక గురువు విషయానికి వచ్చినట్టయితే బ్యాంకింగ్ రంగంలో, స్పెక్యులేషన్ రంగంలో బ్యాంకర్స్గా రాణించడానికి ఈ గురువు చాలా బాగా సహాయపడతాడు. అలాగే లీగల్ ప్రొఫెషన్లో లాయర్లుగా, అడ్వకేట్లుగా, మ్యాజిస్ట్రేట్లుగా, జడ్జిలుగా ఇలా రాణించడానికి గురువు చాలా బాగా సహాయపడతాడు. అలాగే ఆధ్యాత్మికవేత్తలుగా, ప్రవచనకర్తలుగా రాణించడానికి గురువు సహాయపడతాడు. ఆ ప్లేస్ని బట్టి ఉంటుంది, ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు అనేది ముఖ్యము. శుక్రుడి విషయానికి వచ్చినట్టయితే హోటల్స్, రెస్టారెంట్స్, బార్ అండ్ రెస్టారెంట్, జ్యువెలరీ, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీ పార్లర్, బొటిక్స్, గార్డెనింగ్ ఇలాంటి వాటన్నిటికీ కూడా సహాయపడతాడు శుక్రుడు. ఒక్కొక్కసారి శుక్రుడి యొక్క ప్రొఫెషన్స్లో వాళ్ళు ఉంటారు, కానీ దశాంశం నుంచి మనకి జస్టిఫికేషన్ దొరకదు. కారకాంశంలో దాని యొక్క ఆన్సర్ దొరుకుతుంది, కారకాంశం నుంచి చూసినప్పుడు ఆన్సర్ దొరుకుతుంది. అలాగే శని విషయానికి వచ్చినట్టయితే లేబర్ వర్క్, మెషినరీ, ల్యాండ్ రిలేటెడ్ బిజినెస్, ల్యాండ్ కాంట్రాక్టర్స్, మున్సిపల్ కాంట్రాక్టర్స్, లేబర్ కాంట్రాక్టర్స్, ఇలా వీటన్నిటిని సూచించే గ్రహం శని. లో లెవెల్ వర్కర్స్, డైలీ వేజెస్లో ఉన్నటువంటి లేబర్, ఇవన్నీ తెలియజేస్తాడు శని. హెవీ మెషినరీతో పనిచేయడము, అదేవిధంగా రియల్ ఎస్టేట్లో ఉండడము, ఇలాంటివి తెలియజేస్తాడు శని. రాహువు, ఇక రాహువు రూల్ చేసే ప్రొఫెషన్స్ ఎన్నో ఉన్నాయి.
డాక్టర్, సర్జన్, యాక్టర్, ఎంటర్‌ప్రెన్యూర్ ఒకటి కాదు. అలాగే మంచి ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్, ఏవియేషన్ రంగము, పైలట్స్, కెమిస్ట్, డ్రగ్గిస్ట్ ఇలాంటి వృత్తులను సూచిస్తాడు రాహువు. కేతు విషయానికి వచ్చినట్టయితే చాలా బలమైనటువంటి ఫలితాన్ని మనం చూడవచ్చు కేతు యొక్క పొజిషన్ కరకాంశ నుంచి స్టడీ చేసినప్పుడు. ఇటు మెటీరియలిస్టిక్గా, స్పిరిచువల్గా మంచి ఆధ్యాత్మికవేత్త అయి ఉండొచ్చు, ఆధ్యాత్మిక గురువు, ఈ రంగంలో రాణించవచ్చు. అంటే కారకాంశ నుంచి ఏ ఇంట్లో ఉన్నాడు, ఎవరి రాశిలో ఉన్నారు, ఏ రాశిలో ఆ రాశికి అధిపతి ఎవరు, ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు, ఏ గ్రహాలతో చూడబడుతున్నాడు రాశి దృష్టితో, జైమిని రాశి దృష్టితో, దాన్ని బట్టి మనం ఫలితాన్ని చెప్పచ్చు. అలాగే కేతువు ఉదాహరణకి కారకాంశ నుంచి 3rd హౌస్లో ఉన్నాడు, మీడియా రంగంలో రాణిస్తారు. టీవీ మీడియా కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, అంటే వాటి మాధ్యమం ద్వారా ప్రజలకి కనపడ్డాము. ఇలాంటి రిజల్ట్స్ ఇస్తాడు కేతువు. పవర్ అండ్ అథారిటీ ఇస్తాడు కేతువు. పాలిటిక్స్లో హై పొజిషన్, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఇటువంటి పదవులను కూడా ఇవ్వగలడు కేతువు కనుక అటువంటి స్థానాల్లో ఉంటే కారకాంశ లగ్నం నుంచి. ఎన్ని రకాలుగా మనకి క్లూస్ని ఇస్తాయి ప్లానెట్స్ కారకాంశ నుంచి ఏ రాశిలో ఏ స్థానంలో అవి ఉన్నాయి అనేదాని ఆధారంగా. అయితే ఈ వీడియోలను ప్రధానంగా చెప్పదలుచుకున్నది కేవలం దశాంశకి పరిమితం అయిపోకుండా కారకాంశ లగ్నము అనేది ఒకటి ఉంది, దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. కారకాంశ లగ్నం నుంచి గ్రహాల యొక్క ప్లేస్మెంట్ ఆధారంగా మనం అనాలిసిస్ చేయాలి అనేది కనుక ముందు తెలిసినట్టయితే ఎవరికి వారే సాధన చేసుకుంటూ కొంత ప్రాక్టీస్ చేసినట్టయితే ఆ క్లూస్ అనేవి దొరకడం వారికి ఈజీ అవుతుంది. కాబట్టి దశాంశం మాత్రమే కాదు, కారకాంశ లగ్నం కూడా పరిగణలోకి తీసుకోవాలి వృత్తిపరమైనటువంటి అంశాన్ని స్టడీ చేసేటప్పుడు అనే విషయం తెలియజేయడం కోసం ఈ వీడియో నేను చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.